ఇక్కడున్న పద్మంలో భక్తి అన్న తేనె ఉంది. అది తాగుతూ నిశ్శబ్దంగా ఆ పద్మం మీదే వాలి సారగ్రాహి రసగ్రాహి ఆ తుమ్మెదల జంట అక్కడే ఉండిపోతాయి. అది భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. శంకరుల శివానందలహరి. ఆ స్థితిని చేరుకోవడానికి నీ మనసు మీద నువ్వు అధికారాన్ని సంపాదించుకో. నువ్వు చెప్పిన మాట అది వినడం నేర్చుకోవాలి. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల ఆర్ముర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఏమిటో అది జరిగాను ఇది జరిగాను అది చేశాను ఇది చేశాను లోకాలు గెలిచానంటావు. నీ మనసుని గెలిచావా? నువ్వు చెప్పినట్టు వింటుందా? పాదాలు చూడంటే చూస్తుందా? పాదాలు చూడంటే ఇంకో చోటుకు పోకుండా ఉంటుందా? అలా నీ మాట నీ మనసు వింటే చెప్పు, నువ్వు మహాత్ముడివి, నీ కాళ్ళ మీద పడతా. మిగిలినవంటావా? నువ్వు బాహ్యంలో ఏమన్నది నాకు అనవసరం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దెయ్యమిహ కింతే నవముష. అది కొండ, ఈగ, దోమ, బల్లె, నల్లె ఇలాంటి వాటితో భగవంతుడికి సంబంధం లేదు. శరీరంతో సంబంధం లేదు. వపుష శరీరంతో ఏంటి? మనసు పెట్టావా? ఓ కొండ పెట్టింది భద్రాచలం. వామాంకస్థితి జానకీ పరిలసత్ కోదండదండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రద్రిమూర్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ద్విభుజములతో ఉండి నరుడిగా ఉండవలసినటువంటి రాముడు 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైన విష్ణువుగా వెలిసి రాముడిగా మారాడు. 4 భుజములతో ఒక కొండ చేసింది ఉపాసన, ఒక ఏనుగు చేసింది, పాము చేసింది, సాలెపురుగు చేసింది. వాటి పేరు మీద శ్రీకాళహస్తి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునర్చకరి చెంచే మంత్రమోహించే బోధా విద్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకు చింతతదికిన్ శ్రీకాళహస్తీశ్వర. అస్తమానం కదిలిపోవడం మనసు లక్షణం. దాని పేరు చెప్పేటప్పటికి దీనికి వచ్చింది ఈ లక్షణం. కాబట్టి దాన్ని కదలకుండా ఉంచడం సాధన. అది కదలకుండా చెప్పిన మాట విందనుకోండి, అది ఉపాసన. కాబట్టి రాజన్ మత్తమరాళమందగమనాం, అమ్మా నిన్ను అలా ఊపిరులను నియంత్రించి ఎవడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి దర్శనమిచ్చేటటువంటి తల్లి. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం. ఆ తల్లి యొక్క చూపులు, ఆమె యొక్క కన్నులు ఈక్షణాం, ఈక్షణ శక్తి అంటారు. ఈక్షణ శక్తి అంటే చూసేటటువంటి శక్తి. నిజానికి శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట, మహానుభావుడు ఆయన కాకపోతే ఎవరు వాడగలరా మాటలు, పరమాద్భుతమైన విశేషాలు. భగవంతుడు ఏదీ కూడా ఏదో కర్తృత్వంతో ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేసినట్టుగా పనులు చేయడు. ఆయన కేవలము తన చూపుల చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకలక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన అనుగ్రహ వీక్షణ శక్తి చేత ఆ చూపులతో ఆయన అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేస్తాడు. ఆ చూపుల శక్తిని ఈక్షణ శక్తి అంటారు. అందుకే కనకధారా స్తోత్రం అంతా కూడా ఈ ఈక్షణ శక్తినే ప్రతిపాదిస్తారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగణైవ ముకుళాభరణంతమాలం
అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఎలా అంటే, అమ్మా నువ్వు ఒక్కసారి చూడు చాలు అంటారు. దద్యాదవ దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ చూపుల చేత ఆమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని తొలగగొట్టే, ఐశ్వర్యాన్ని కురిపించి. విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా. ఆమీలితక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం పూజ్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా. ఆమె యొక్క చూపుల చేత అనుగ్రహిస్తుంది. ఈశ్వర శక్తి, ఈక్షణ శక్తి. శంకర భగవత్పాదులు అది మాట్లాడుతున్నారు. భ్రమరాంబ ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తున్నారు. అందుకే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవపత్రేక్షణాం. ఆమె కన్నులు ఎలా ఉంటాయిట? చూపు కంటిని కదా ఆశ్రయించి ఉంటుంది. ఆ కన్ను ఎంత అందంగా ఉంటుందంటే, తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆమె కన్ను అంత అందంగా ఉంటుంది. అయితే ఈ మాట అన్న శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో అబ్బెబ్బెబ్బే అమ్మా అసలు నిజానికి ఏదో కలవ పూలతో నీ కంటిని సంకేతిస్తారు కానీ, తామర పువ్వో కలవ పువ్వో ఆ కలవ పువ్వుతో సంకేతిస్తారు కానీ అందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కదా, కమలాసన అని పేరు ఆవిడికి. కానీ నిజానికి నీ కంటితో పోల్చబడేవి ఏవున్నాయో అవి రెండూ కూడా చాలా సిగ్గుపడిపోయాయమ్మా, నీ కళ్ళ సౌందర్యంతో సరిపోవని అన్నారు. ఆయన ఒక చోట ఒక శ్లోకం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని ప్రతిపాదన చేశారు. అందులో మీనాక్షి అంటూ ఉంటాం కదూ అమ్మవారిని. అంటే చేపల యొక్క చూపులు ఎలా ఉంటాయో అవి కనురెప్ప పడదు చేపకి. నీళ్లలో తిరుగుతున్నా కూడా కనురెప్ప వేయకుండానే ఉంటుంది, నిద్రపోతున్నా కనురెప్ప వేయకుండానే ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అమ్మవారు కనురెప్ప వేయదు. ఆవిడ వేసింది అనుకోండి ప్రళయం, లోకాలు లయమైపోతాయి. ఉన్మేష నివిషోత్పన్న విపన్న భువనామళి. అందుకని మీనాక్షి అంటుంటారు. చేపల లాంటి చూపులు కలిగినది వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ లాభలోచన అని. కాబట్టి ఓసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారి కన్నులను మనతో పోలుస్తారు కదా, ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం చూసొద్దామని వచ్చేయట. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియషమనిమేషా సఫరికా యంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. చేపలు వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర నిలబడ్డాయిట. మీనాక్షి మీనాక్షి అంటారు, మాతో పోలుస్తారు కదా అని. మేము కనురెప్ప వేయం, అమ్మవారు కనురెప్ప వేయదు అని. అమ్మవారి కళ్ళన్నాయిట, అసలు ఆవిడ దగ్గర లేనిది మీకు వచ్చే అవకాశం ఉందా? అసలు మీకు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని మీ జాతిలో ఆడచేపలు ఒకట అమ్మవారి కళ్ళ దగ్గర దొంగిలించి మీరు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగారు. అది ఎంత? కొంచెం. మీ ప్రాణాలెంత? మచిలీ జల్కా రాణి జీవన్ ఉస్కా పాణి హాత్లగా ఓ డర్జాయేగి బాహర్ నికాలో మర్జాయేగి. నీళ్లలో తిరుగుతుంది చేప, ఏదో చేయి పెట్టారనుకోండి హడిలిపోతుంది, పట్టుకుని తీసి బయట పడేస్తే చచ్చిపోతుంది. కళ్ళు తెరిచుంటే మూసుంటే. కానీ అమ్మవారు అలా కాదుగా. ఆవిడ తన కన్నుల చేత సమస్త లోకాల్ని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఆవిడ చూపులలో కోట్ల 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 వంతులో ఒక లేశాన్ని మీరు అపహరించారు. అందువల్ల కనురెప్ప వేయకుండా ఉండగలిగారు. ఏదో పెద్ద మీ పోలిక ఆవిడకొచ్చిందన్నట్టు ఏదో మీనాక్షి అన్నారని చెప్పి మా పోలికలే అమ్మవారి కళ్ళకని వచ్చారా దొంగతనం చేసి పైగాను అని అనేటప్పటికీ ఆ చేపలు అనుకున్నాయిట, అయ్య బాబోయ్ ఇవాళ ఈ కళ్ళకి తెలిసిపోయింది, అమ్మవారి కళ్ళకి మనం చేసిన దొంగతనం, ఆవిడ కళ్ళ దగ్గరే మనం ఇలా రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించామని. ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేస్తాయి? ఎవరింట్లో దొంగతనం జరిగితే వాళ్ళు ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు. అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రములు. అందుకని ఇవి వెళ్ళి పక్కింట్లో చెవులకి చెప్తాయి, ఈ చెవికి ఈ చెవికి చెప్తాయి. ఈ చెవులు ఏం చేస్తాయి?
ఇవి కావ్యాలాప వినోదిని. అమ్మవారి ఎప్పుడు కావ్యాలు పాటలు వింటూ ఉంటుంది. ఆమె చుట్టూ గంధర్వగానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గంధర్వ స్త్రీలు కవులు వీళ్ళందరూ కూర్చుంటారు. ఈ చెవులు ఏం చేస్తాయి మీకు సంగతి తెలుసా? అమ్మవారి దగ్గర కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తినే చేపలు దొంగిలించాయని చెప్తాయి. కవులు ఏం చేస్తారు? అబ్బా మంచి విషయం దొరికింది రోజుని కావ్యాలు రాస్తారు. అది నా బోటిగాడు ఏం చేస్తాడు? ప్రవచనం చేస్తాడు. టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మన దొంగతనం లోకం అంతా తెలిసిపోయింది, ఇక భూమి మీద ఉండడం మానేద్దామని చెప్పి అవి నీళ్లలోకి పోయి తిరుగుతున్నాయి. అమ్మా అసలు రహస్యం చేపలు నీళ్లలో ఎందుకున్నాయంటే నీ కళ్ళ దగ్గర చేసిన దొంగతనం బయటకు వచ్చిందంట. కలవ పువ్వులు ఎందుకు వెళ్ళిపోయి అంటే కలవ పువ్వుతో అమ్మవారి కన్నులను పోలుస్తారు. అవి వచ్చేటో రోజున ఏదో అవి రాత్రి వికసిస్తాయి, పగలైతే ముడుచుకుంటాయి. పద్మం అయితే పగలు వికసిస్తుంది, రాత్రి అయితే ముడుచుకుంటుంది. ఏదో రాత్రిళ్ళు వికసిస్తాం, పగలైతే ముడుచుకుపోతాం. మాకు అమ్మవారి కళ్ళకి పోలిక. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. ఆ కళ్ళతో ఆవిడ ఏ శక్తి అయినా ఇచ్చేస్తుంది. అందుకే మెళ్ళో వేసుకున్న దండ వేరు. భగవంతుడి పాదముల మీద వేసిన పువ్వు నాకు మనవడవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా మనవరాలవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నాకు మోక్షం అవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా వారందరికీ రక్షణ కల్పిస్తుంది. పువ్వు ఎక్కడ పెట్టిన పువ్వుగా ఉంటుంది, కానీ అమ్మవారి పాదముల మీద పెట్టి భక్తితో పెట్టిన పువ్వు నాకు మనవడవుతుంది. ఆ పువ్వే మనవడిగా వస్తుంది, ఆవిడ అనుగ్రహం అవుతుంది. ఆ పువ్వే నా ఆయుర్దాయం అవుతుంది. ఆ పువ్వే నా ఐశ్వర్యం అవుతుంది. ఆ పువ్వే నాకు చివరికి మోక్షం అవుతుంది. ఆవిడ పాదములకు తగిన పువ్వుకి విలువ వేరు. ఏదో ఆవిడ కళ్ళని మాతో పోల్చారని తగుదునమ్మా అని మేము వచ్చేమిటి అని సిగ్గుపడిపోయి అప్పటి నుంచి అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి చెరువులోకి. అందరూ వచ్చి అడుగుతారు కదా, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళతో మిమ్మల్ని పోల్చారని, ఏమంది అమ్మవారు, ఎలా ఉన్నాయి అంటారు కదా. ఏమని చెప్పుకుంటాయి? అసలు ఆవిడ కళ్ళకి మాకు పోలిక ఏమిటి, ఏదో అన్నారు కదా అని బయలుదేరాం అని చెప్పి సిగ్గుపడిపోయి అందరూ వచ్చి అడుగుతారేమోనని పగలు అయ్యేటప్పటికిట, సూర్యోదయం అయ్యేటప్పటికో ముడుచుకుపోయి ఇంటికి తాళాలు వేసుకెళ్ళిపోతున్నాయి.